ఈరోజు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్టకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం, ఏదైతే 100 కోట్ల వార్షిక ఆదాయం ఉన్నటువంటి ప్రతి టెంపుల్కు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని యాదగిరిగుట్టకు మళ్ళీ పూర్వం ఇవ్వడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎండోమెంట్ మంత్రి గారు కొండ సురేఖ గారు నిజంగా మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. వేల సంవత్సరాల నుంచి ఆ స్వామివారి సేవలో ఆ యాదగిరిగుట్ట ప్రజలు నిత్యం స్వామివారి సేవలో వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించుకుంటూ అక్కడ కొత్తగా గుట్ట ఏర్పడిన తర్వాత కొంత స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగినమాట వాస్తవం. వాళ్ళన్నింటిని అధిగమించడానికి రాష్ట్ర నలుమూల దేశం నుంచి వచ్చే భక్తులకు యాదగిరిగుట్టలో అన్ని వసతులు కల్పించడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ట్రస్ట్ బోర్డు అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ దాన్ని మేము అందరం స్వాగతిస్తూ, ఏదైతే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక ఆదాయం 224 కోట్లు, అదేవిధంగా సుమారు రోజుకు 40 నుంచి 50 వేల మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. వాళ్లకు అన్ని విధాల వసతి కల్పించడం కోసం ఏదైతే గతంలో గుట్ట మీద 108 సత్రాలు ఉండే, గుండం ఉండే, 100కు మించి షాపులు ఉండే, మరి గుట్ట కొత్తగా నిర్మించిన దానివల్ల ఆ షాపులు కానీ ఆ గుండం కానీ వాటన్నింటినీ తొలగించడం వల్ల వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా వచ్చే భక్తులకు డార్మెంట్ ఆర్డర్ కానీ, అదేవిధంగా అక్కడ టెంకాయ కొట్టే సంస్కృతి కానీ, గండ దీపం కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం, ఈ బోర్డు ద్వారా ఇంకా వసతులు ఎక్కువ కల్పించడానికి ఎక్కువ వీలుంటుంది. కాబట్టి నిజంగా యాదగిరిగుట్టకు ఈ కొత్త బోర్డు అనేది ఇంకా గుట్ట అభివృద్ధి కావడానికి ఒక దోహదంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే అక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు, అదేవిధంగా స్వామివారిని నమ్ముకున్నటువంటి వేల మంది స్థానికులు కూడా ఈ అభివృద్ధి కావడానికి ఒక మంచి కార్యాచరణ ఉంటుంది. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి, ఎండోమెంట్ మంత్రికి ఇలా కొత్తగా బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు, ఆ జీవో పాస్ చేయించుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.